ఫిఫ్త్ యూనిట్లో after completion of Newton's interpolation formula we have Lagrange's interpolation formula. సో ఈ ఫిఫ్త్ యూనిట్లో ఉన్న ఈ టూ ఫార్ములాస్కి ఇనీషియల్ వాల్యూస్ అయిన x0, x1, x2, x3 అండ్ సో ఆన్ అనే xn వాల్యూస్ మధ్యన ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది ఈక్వల్గా ఉండదు. సో 1 1 1 అంటే డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ అనేది సేమ్. అంటే హెచ్ అనేది ఇంటర్వల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అనేది సేమ్ ఉంటుంది యాక్చువల్గా యూనిట్ 4లో సమ్స్లో. బట్ ఈ ఫిఫ్త్ యూనిట్లో సమ్స్ అయిన ఈ లెగ్రాంజెస్ అండ్ న్యూటన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములాస్లో ఆ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా లేని సందర్భంలో ఈ టూ ఫార్ములాస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తామమ్మా. సో ఫోర్త్ యూనిట్ అంతా ఈక్వల్ డిస్టెన్స్ కాన్సెప్ట్, ఫిఫ్త్ యూనిట్ అంతా అన్ఈక్వల్ డిస్టెన్స్ కాన్సెప్ట్. సో లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా థియరమ్ మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ అమ్మ ఈ యూనిట్ నుంచి. సో అలాగే ఈ థియరమ్ మీద ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూడమ్మా. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ది ఫంక్షన్, the functional values of f at x0, x1, x2 and so on xn are f of x0, f of x1 and f of x2 and f of xn, where x0, x1, x2 and so on xn may not be equidistant. So అవి ఈక్వల్గా ఉండాలి రూల్ ఏమీ లేదు. సో దే ఆర్ నాట్ ఈక్వల్ డిస్టెన్స్. దెన్ ది ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ది లెగ్రాంజెస్ థియరమ్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ని ఒకసారి క్లీన్గా మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో x మైనస్ x1, x మైనస్ x2 అండ్ సో ఆన్ x మైనస్ xn బై పైన ఎక్కడ కూడా x0 అనే టర్మ్ ఉండదమ్మా, x1, x2 అండ్ సో ఆన్ xn. దెన్ ఆ ఎక్కడ పైన ఏ వేరియబుల్ వాల్యూ అయితే ఉండదో ఆ x0 మైనస్ రిమైనింగ్ ఆల్ ది వాల్యూస్, x0 minus x1, x0 minus x2 and so on x0 minus xn into f of x0. సో మనకి న్యూమరేటర్లో ఏదైతే ఉండదో అది డినామినేటర్లోని ఈ ఫంక్షన్లోని వేరియబుల్గా వస్తుంది. ప్లస్ అది ఫస్ట్ టర్మ్ అమ్మ. నెక్స్ట్ టర్మ్ ఏంటి, x మైనస్ x0, x మైనస్ x2 అండ్ సో ఆన్ x మైనస్ xn. సో x0, x1 మిస్ చేసి x2 అండ్ సో ఆన్ xn అనేవి న్యూమరేటర్లో రాసినప్పుడు ఆ x1 అనే న్యూమరేటర్లో మిస్ చేసిన x1 మైనస్ రిమైనింగ్ ఆల్ ది వాల్యూస్, x1 మైనస్ x0, x1 మైనస్ x2 అండ్ సో ఆన్ x1 మైనస్ xn. సో ఆబ్వియస్లీ ది ఫంక్షన్ ఈజ్ f ఆఫ్ x1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఫైనల్గా అండ్ సో ఆన్ ఆ ఫామ్లో వచ్చినప్పుడు ఫైనల్గా టర్మ్ ఏంటంటే ఇక్కడ x మైనస్ x0, x మైనస్ x1 అండ్ సో ఆన్ x మైనస్ xn మైనస్ 1. సో ఆ తర్వాత x మైనస్ xn రావాలమ్మా. n అనే టర్మ్ తీసుకోకుండా x మైనస్ xn మైనస్ 1తో స్టాప్ చేసి ఆ xn మైనస్ రిమైనింగ్ ఆల్ ది వేరియబుల్స్, xn మైనస్ x0, xn మైనస్ x1, xn మైనస్ xn మైనస్ 1. సో ఆ ఫంక్షన్ వాల్యూలో వేరియబుల్గా f ఆఫ్ xn అని తీసుకుంటామమ్మా. సో దిస్ ఈజ్ ది లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా స్టేట్మెంట్. సో ఇది మనం థియరిటికల్గా ప్రూవ్ చేస్తాం. చూడండి అమ్మా ఈ ప్రూఫ్ ఎలా ప్రూవ్ చేస్తామండి. ఇక్కడ f of x is an nth degree polynomial, then obviously n plus 1th divided difference of f of x becomes 0. అంటే that means when we have considered n plus 1 terms in the function, ఇక్కడ ఓన్లీ x అనేది x, x0, x1, and so on xn is equal to 0. సో ఇక్కడ ఇది x, సో not to n and x. So it has n plus 2 terms. So n plus 1 the divided difference of f of x is 0 ante it has n plus 2 terms. So obviously it is equal to 0. సో ఆ కండిషన్ అంటే ఫంక్షన్లో ఇన్ని వేరియబుల్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ యొక్క డివైడెడ్ డిఫరెన్స్ వాల్యూ 0 అవుతుందనే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇక్కడ ఒక కండిషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను చూడండమ్మా. మీకు ఈ లెగ్రాంజెస్ థియరమ్ ముందు నోట్ ఇచ్చానమ్మా ముందు వీడియోలో. సో ఆ నోట్ ఒకసారి మీరు మళ్ళీ మైండ్లో పెట్టుకోండి, లేకపోతే మీ బుక్స్లో ఉంటే ఓపెన్ చేయండి. సో ఆ నోట్ని ఈ కండిషన్కి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామమ్మా. సో ఇక్కడ f ఆఫ్ x, x0, x1, అండ్ సో ఆన్ xn అనే ఆ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ వాల్యూస్కి 1 by 1 ఆ నోట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామమ్మా. ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నప్పుడు
ఒకలా చేస్తాం, n వాల్యూస్ ఉన్నప్పుడు n+1 వాల్యూస్ ఉన్నప్పుడు ఒకలా చేస్తాం. ఈ n+1 వాల్యూస్ దగ్గర ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో అలా ఇంప్లిమెంట్ చేస్తున్నామమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ f(x) కాబట్టి f(x) by x minus remaining all the functions x0, x1, x2 and so on xn. So x minus x0, x minus x1, x minus x2 and so on x minus xn plus next function, next variable value x0 కాబట్టి f(x0) by x0 మైనస్ అంటే మనం న్యూమరేటర్లో ఫంక్షన్లో ఏ వేరియబుల్ అయితే తీసుకున్నామో ఆ వేరియబుల్ మైనస్ రిమైనింగ్ ఆల్ ది వాల్యూస్ x0 మైనస్ x0 minus x1, x0 minus x2 and so on x0 minus xn plus third function value, third variable value x1. So f of x1 by x1 minus x, x1 minus x0, x1 minus x2 and so on x1 minus xn plus and so on. ఫైనల్గా xn అనే వాల్యూ తీసుకుంటున్నాను. f of xn by xn minus all the remaining function values, all the remaining variable values in the function xn minus x, xn minus x0, xn minus x1 and so on this. సో ఇది మీకు ప్రీవియస్ వీడియోలో ఇచ్చిన నోట్ని బేస్ చేసుకుని ఈ ఫంక్షన్లో ఉన్న వేరియబుల్ వాల్యూస్కి ఆ నోట్ ప్రకారం ఈ కండిషన్ ఇంప్లిమెంట్ చేసామమ్మా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓన్లీ ఈ ఫంక్షన్కి LHS పార్ట్కి మాత్రమే ఆ నోట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ కండిషన్ వచ్చిందమ్మా. సో ఆఫ్టర్ గెట్టింగ్ దిస్ కండిషన్ ఈ ఒక్క టర్మ్ని ఈజ్ ఈక్వల్ టు ఇటు ఉంచమ్మా. అంటే ఫైనల్గా సమ్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఈ ఒక్క టర్మ్ని LHS వైపు నుంచి ఈ రిమైనింగ్ ఈ టర్మ్ని ఈజ్ ఈక్వల్ టు అటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామమ్మా. అంటే 0 ఉన్న వైపు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. సో ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు అటువైపు వచ్చేస్తుందమ్మా. బట్ మైనస్ అంటే ఇక్కడ ఉన్న ప్లస్ టర్మ్ అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి ఆ మైనస్ ఇక్కడ పెట్టామమ్మా. సో అలాగే ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తామా. ట్రాన్స్పోర్ట్ చేసాం కాబట్టి మైనస్ వస్తుంది, ఆ మైనస్ని ఇక్కడ రాసామమ్మా. అలాగే ఈ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అటువైపు వచ్చేస్తుందమ్మా. బట్ అటువైపు తీసుకెళ్ళినప్పుడు ప్లస్ అండ్ సో ఆన్ మధ్యలో ఉన్న టర్మ్స్ కూడా ట్రాన్స్పోజ్ అయిపోతాయి. బట్ అటువైపు తీసుకువెళ్ళినప్పుడు ఈ మైనస్ అనేది ఇక్కడ రాసామమ్మా. సో అన్ని ప్లస్ టర్మ్స్ని ఈక్వల్ టు తీసుకువెళ్ళడం ద్వారా మైనస్ ఆఫ్ ఆ టర్మ్స్ అవుతాయి కాబట్టి అన్నీ రాసాము. ఇక్కడ ఏమీ లేదమ్మా, ఇక్కడ ఏ వాల్యూ లేదు, ఇక్కడ ఏమీ లేదు. సో అన్నీ ఈక్వల్ టు అటు నుంచి LHS నుంచి RHS వైపు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ కన్సర్న్ మైనస్లు అనేవి ఆ కన్సర్న్ టర్మ్స్ డినామినేటర్ ప్లేసెస్లో రాసామమ్మా. ఇప్పుడు అన్ని ట్రాన్స్పోర్ట్ చేసాం కానీ ఒక టర్మ్ ఇక్కడ ఉంచాం కదమ్మా. f of x by x minus x0, x minus x1, x minus x2 and so on x minus xn అని ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి ఇటువైపు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ న్యూమరేటర్కి ఇది మల్టిప్లై చేస్తున్నామమ్మా. సో ఆ స్టెప్పే ఇదమ్మా. సో ఈ డినామినేటర్లో ఉన్న x minus x0, x minus x1, x minus x2 and so on x minus xn అనేవి ఈజ్ ఈక్వల్ టు ఇటు తీసుకోగా వచ్చిన న్యూమరేటర్కి మల్టిప్లై చేస్తే ఈ టర్ము ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ న్యూమరేటర్లో f of x0 ఉంది కాబట్టి ఆ f of x0ని ఇక్కడ రాసి ఇటువైపు అంటే ముందు స్టెప్లో ఈ డినామినేటర్లో ఉన్న ఈ ఫంక్షన్ని ఇక్కడ న్యూమరేటర్కి అలా ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ న్యూమరేటర్కి రాసామమ్మా న్యూమరేటర్లో. బట్ అక్కడ ఉన్న f of x0, f of x1 అండ్ సో ఆన్ f of x అనేవి యాజ్ డీజ్గా అలాగే ఉంటాయమ్మా. సో క్రాస్ మల్టిప్లై చేసి ఈ న్యూమరేటర్లో ఈ కండిషన్స్ రాసిన తర్వాత డినామినేటర్లోని న్యూమరేటర్లోని కామన్గా ఉన్న టర్మ్స్ని మనం సింపుల్ క్యాన్సిల్ చేసేసేగా మిగిలిన టర్మ్స్ని యాజ్ డీజ్గా ఇక్కడ రాసుకున్నామమ్మా. దట్ formula or that function value is the required function value and this formula is called Lagrange's interpolation formula. సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఈజీ. ఇక్కడ చేసిన పోర్షను లేకపోతే చేసిన స్టెప్స్ కూడా చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టెప్సే. బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే కొంచెం వ్యాస్ట్గా కొంచెం పెద్దగా వస్తుందమ్మా. సో అది మీరు జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే సరిపోద్ది. సో సింప్లీ దిస్ ఫార్ములా ఈజ్ కాల్డ్ ది Lagrange's interpolation formula ఆఫ్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్. ఇక్కడ ఇంటర్వల్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. ఈవెన్ దీని ముందు తీరమైన న్యూటన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, న్యూటన్స్ డివైడెడ్ డిఫరెన్స్ ఫార్ములాలో కూడా ఇంటర్వల్స్ అనేవి అన్ఈక్వల్ మాత్రమే. సో ఈ రెండు థియరమ్స్ కూడా అన్ఈక్వల్ ఇంటర్వల్స్కి డిఫైన్ అయి ఉన్న ఇంటర్పోలేషన్ ఫార్ములాస్. మనం 5th యూనిట్లో అన్ఈక్వల్ ఇంటర్వల్ డేటాస్కి ఇంటర్పోలేటెడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. సో ఈ యూనిట్లో ఉన్న రెండు థియరమ్స్
ఓవర్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ థీరమ్స్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం అమ్మ. థ్యాంక్ యూ.